आदिदेव नमस्तुभ्यं प्रसीद मम भास्कर। दिवाकर नमस्तुभ्यं प्रभाकर नमोस्तुते। सप्ताश्वरथमारूढं प्रचण्डं कश्यपात्मजं श्वेतपद्मधरं देवं तं सूर्यं प्रणमाम्यहम्। श्री सूर्य नारायण, श्री सूर्य नारायण। సభకు నమస్కారం అండి. ఇప్పుడు ముందుగా రాధాకృష్ణ మేడం భక్తి పాటతోటి ఈ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. అందరికీ నమస్కారం. యా కుందేందు తుషారహార ధవలా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండ మండితకరా యా శ్వేత పద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిః దేవై సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశేష జాడ్యాపహ నిశేష జాడ్యాపహ. అందరికీ శుభ సాయంకాలం. శ్రీమతి తోదాటి అరుణా మేడం గారు అరుణ సాహితీ వేదిక, అరుణాక్షర తోరణాలు అన్న సాహితీ సంస్థల ద్వారా నిర్వహిస్తోంది. అంతర్జాతీయ అంతర్జాల సంగీత సమ్మేళనానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఆ పాటల పూదోటలో విహారానికి ముందు సంగీతాన్ని గురించి రెండు మాటలు. చతుషష్ఠి కళలలో సాహిత్యం, సంగీతం, నృత్యం, చిత్రలేఖనం, శిల్పం ఇవి మానవాళికి వరప్రసాదితాలైన లలిత కళలు. ఇవే మన దివ్య కళలు, ఇవే మన దైవదత్త కళలు, ఇవే మన దైవ కళలు. నిద్రపోతున్న అప్పుడు కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ అన్నారు. ప్రతి 10,000 మందిలో ఒక పండితుడు పుడితే ప్రతి 10 లక్షల మందిలో మాత్రమే ఒక కళాకారుడు పుడతాడు. ఒక గాయకుడు అనుకుంటే ఒక రాష్ట్రపతి కావచ్చునేమో, కానీ ఒక రాష్ట్రపతి అనుకుంటే ఒక గాయకుడు కాలేడట. ఈ కళలు అధ్యయనమున సిద్ధించేవి కావు. ఎన్నో జన్మలలో మనం చేసుకున్న పుణ్యమంతా మూట కట్టుకొని ఇడుగు కట్టుకుంటే తప్ప ఇవి సిద్ధించాలి. ఇట్టి లలిత కళలలో విరాజిల్లుతున్న లోకాలు సైతం స్వర్గలోకాలయ్యాయని చరిత్ర చెబుతోంది. నారద తుంబురులాది గాన నిధులు, గాన నదులు, గాన వాగ్నిధులు అనునిత్యం అనుక్షణం తన గానామృతంతో అభిషిక్తం చేయడం వలననే వైకుంఠం స్వర్గలోకమైందట. నాట్య కళకు ఆదిదేవతలైన శివపార్వతుల నాట్యంతో అభిషేకించటం వలననే ఆ కైలాసం స్వర్గలోకంగా మారిందట. నలు మొగంబుల వేట్పు పడతి సరస్వతీమాత తన మృదుకరాంచిత వీణలో వినిపించిన రాగస్వర ధ్వనిలో తడిసి ముద్దవడం వలనే సత్యలోకం స్వర్గలోకంగా మారిందట. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమల అపురూప నాట్య హేళలో తరించిపోవడం వలననే దేవేంద్రలోకం స్వర్గలోకమైందట. సాహిత్యానికి, సంగీతానికి, నృత్యానికి, శిల్పానికి, చిత్రలేఖనానికి ఇచ్చిన అపూర్వ మర్యాద వలననే దక్షిణాదిన శ్రీకృష్ణదేవరాయల కాలం స్వర్ణయుగమై వెలసిందట. లలిత కళలైన సంగీత సాహిత్యాలకిచ్చిన ప్రాధాన్యత వలననే ఉత్తర భారతావనిలో భోజరాజు పాలన స్వర్ణయుగమై వెలసిందట. ఎవరు తమ
ఆరామాన్ని స్వర్గతుల్యంగా మార్చుకోవాలన్న సంగీతాన్ని సాహిత్యాన్ని ఆదరిస్తే చాలు, భూమిలో ఉన్న దివిలో ఉన్న అనుభూతి చెందుతారు. ఏ నగరంలో సంగీత సాహిత్యాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందో ఆ నగరం స్వర్గఖండంగా అలరారుతుంది. భారతదేశంలోనే కాదు, యావత్ ప్రపంచంలోనే కళలకు రాజధాని అయిన స్వర్గధామంగా అలరారుచున్న ఒకే ఒక్క నగరం, అది మన భాగ్యనగరం అయిన హైదరాబాద్ మాత్రమే. అందుకే ఇక్కడ జీవనం అది స్వర్గతుల్యం. అట్టి స్వర్గలోక స్వర్ణకాంతులను దోసిళ్లకెత్తి అవనికంతా స్వర్గమయం చేయాలని వసుధపైకి వెదజల్లుతున్నారు అరుణా మేడం గారు తన అంతర్జాల వేదిక పైకెక్కి. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తి గానరసం పనిహి అన్నారు. శిశువులైనా పశువులైనా పాములైనా సంగీతానికి పారవస్యం చెందాల్సింది. నన్ను ఆ లోకాన్ని తన్మయీభూతం చేసే శక్తి, ఎట్టిలో వారినైనా తన్మయీభూతం చేసే శక్తి ఒక సంగీతంలోనే ఉంది. శ్రీయన గౌరీనా వరకు చల్వము చిత్తము పల్లవింప భద్రాయుత మూర్తి అయి హరిహరం రూపము దాల్చి అన్న ఒక్క పద్యమే శైవ వైష్ణవుల మధ్య కొనసాగే యుద్ధాన్ని ఆపింది. అలా చూస్తే శివశంకరి అన్న పాటతో పాషాణ బండ శిలలను కరిగించిన శక్తి సంగీతంలో ఉందని నిరూపితమైంది. శంకర నాద శరీర విహారధర అన్న పాటలో మేఘాలను కరిగించి వర్షాలను కురిపించే శక్తి సంగీతంలో ఉందని తెలియవచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానంలోని గోవులు అచ్చట సదా వినిపించే సంగీతాన్ని గ్రోలి అధిక క్షీరాన్ని ఇస్తున్నాయట. మానసిక అంగవైకల్యం పొందిన వారు, బాధలలో ఉన్నవారు ఎందరో సంగీతాన్ని ఆస్వాదిస్తూ తమ మానసిక శారీరక అస్వస్థతల నుండి సంపూర్ణ ఆరోగ్యవంతులవుతున్నారు. సూర్యోదయ తత్పూర్వం సూర్యదేవుని అతి నీల లోహిత కిరణాలలో జగతిని చైతన్యపరచడానికి ఓంకారనాదం ధ్వనిస్తోందని అమెరికా శాస్త్రజ్ఞుల శాస్త్ర నిరూపణ. అనగా సకల ప్రపంచం సంగీతంతో నిండి ఉందని, సంగీత ప్రభావం లేని చోటు అవనిలోనే లేదని తెలియవస్తోంది. అట్టి సంగీత సాహిత్యాలను పర్యావలోకిస్తూ సాహిత్యం ఆలోచనామృతం, సంగీతం ఆపాత మధురమట. రెండు సరస్వతీమాత హృదయం నుంచి స్రవించే క్షీరధారలట. అందుకే అంటున్నాను, అమృత తుల్యమైన జీవితాలను అమలులోకి అందరికీ ఆదరిస్తున్న మన అరుణా మేడం గారు. అందుకే అంటున్నాను, అమృత తుల్యమైన జీవితాలను అవనిలోకి అందరికీ అందిస్తున్న మన అరుణా మేడం గారు గత జన్మలో దేవలోకంలోని ఏ దేవతో అయి ఉంటారు. అందుకే ఆ కళలను, ఆ కాంతులను తనలో నింపుకొని అందరికీ పంచటానికి దివి నుండి భూమికి ఏతించినట్టున్నారు. ఈ జగతికి మేడం గారు చేయు కళాసేవకు ఏమిచ్చి మనం రుణం తీర్చుకోగలం? ఏమిచ్చినా తీర్చుకోలేని రుణమని తెలియజేసుకుంటూ, ఇక శ్రీమతి కోదాడి అరుణా మేడం గారి పాటల పూదోటలో విహరించటానికి ఇదే మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. నమస్తే. నమస్కారం అండి. ధన్యవాదాలు నారాయణ స్వామి గారు. ఇప్పుడు నా గురించి ఇంతుందా అని మీ పరిచయ వాక్యాలు చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది, ఆనందంగా ఉంది. ధన్యవాదాలు సార్. నిజంగా చెప్పాలంటే సరస్వతి, లక్ష్మి, పార్వతి ముగ్గురి అవతారమైన నాకు దుర్గాదేవి అంటే చాలా ఇష్టం. బహుశా అందుకనే నాకు తెలిసినంతలో ఇవన్నీ అభినయం అనిపిస్తుంది. చదువు కూడా ఎప్పుడు ఫస్ట్ ర్యాంక్లలోనే ఉండేదాన్ని. అది ఏదో భగవంతుడి దయ, అమ్మవారి దయ అనుకుంటున్నా. సభకి విచ్చేసిన ఇప్పుడు రాధాకృష్ణ మేడం గారికి, కృష్ణారెడ్డి గారికి, మిగిలిన గాయకులందరికీ శుభ సాయంత్రం అండి. చాలా ఆనందంగా ఉంది మీ అందరినీ చూస్తుంటే. ముందుగా అరుణ రాగాల గురించి చెప్పాలండి. ఒక 2 minutes పరిచయం చేస్తా. ఈ అరుణ రాగాలు అనేది 2023లో స్థాపించాం, మే నెలలో. అయితే ఇది అరుణ రాగాలు ఫస్ట్ పెట్టలేదు, అరుణోదయంలోనే ఊరికి సరదాగా పాటలు పాడుకునే వాళ్ళం. అరుణోదయం 2021లో పెట్టాం. అప్పటి నుంచి ఏదో పాటలు పాడేవాళ్ళం, కానీ
నాకున్న ఏదో స్వరాల వరకే వచ్చి పెద్ద నేను గాయనం కాదు, కానీ ఏదో సరదాగా పాడుకునేదాన్ని. అట్లాంటి పాటలు ఈ చిన్న స్కూల్లో అప్పుడంటే పిల్లలతో డాన్సులు పాటలు నేర్పించేవాళ్ళం. ఇప్పుడు ఆ వయసు అయిపోయింది కాబట్టి మంచిగా మనం పాడుకుందాం అన్న ఉద్దేశంతో ఈ గ్రూప్ అనేది పెట్టాం. మామూలుగా ఒక పెట్టింది నిజం చెప్పాలంటే ఇంట్లో కూర్చొని ఏదో సరదాగా ఆడవాళ్ళు ఇట్లా టైం పాస్ పాడొచ్చు అని మొదలు పెట్టాం. కానీ నిజం చెప్పాలంటే అసలు ఆడవాళ్ళ కంటే మగవాళ్ళు ఎక్కువ పాడారు. పాడటమే కాకుండా ఈ రిటైర్ అయిన వాళ్ళు, రిటైర్ అయ్యి ఇంట్లో కూర్చున్న వాళ్ళు, బాగా స్ట్రెస్ లో వచ్చిన వాళ్ళు పాడుతూ అనేవాళ్ళు కదా, ఒక పాట పాడితే చాలా బాగుంది మేడం, నాకు ఈ గ్రూప్ చాలా రిలాక్స్గా ఉందన్నారు. ఇక అట్లా పెరుగుకుంటూ పోయి ఈ జూమ్ నాకు వేరే సంస్థలలో అలవాటే కాబట్టి నాకు కూడా చేయాలనిపించి జూమ్ అనేది పెట్టాను. నేను ఒక్కదాన్ని నిర్వహించేదాన్ని. అప్పుడు అడ్మిన్స్ కూడా ఎవరు పరిచయం లేదు, నేను ఎవరిని అడ్మిన్ కూడా పెట్టుకోలేదు. సరదాగా పెట్టుకున్న గ్రూప్ కాబట్టి అట్నే నడిచింది. ఒకదాన్ని జూమ్ పెట్టుకునేదాన్ని. ఇప్పుడు గూగుల్ మీట్ కానీ అప్పుడు జూమ్ పెట్టుకునేదాన్ని. అట్లా కొన్నాళ్ళు నడిపించిన తర్వాత నాకు వేరే తెలుగు కూటమైనా వేరే దాంట్లోనైనా నాకు ఫారిన్ వాళ్ళతోటి చాలా జూమ్లు ఉన్నాయి కాబట్టి వాటి ద్వారా పరిచయం అయిన వాళ్ళు నేను ఇచ్చే ప్రశంసా పత్రాలు ఇవన్నీ చూసి మమ్మల్ని జాయిన్ చేయండి, మీ వరకైనా మాకు లేదా అని చెప్పి దాంట్లో ఫస్ట్ అక్షర శిల్పం మేడం లక్ష్మీ సామవేదం గారు మొదలుగా అసలు ఫస్ట్ తీసుకుంది ఆమె దాంట్లో. కవితాలయం ఆ అక్షర శిల్పంలోనే నేను పరిచయం అయినా ఫేస్బుక్ ద్వారా. అప్పుడు రాధా మేడం గారే ఉన్నారు కవితాలయంలో. అట్లా ఆ కవితాలయంలో చూస్తే నన్ను తర్వాత ఈ సాహిత్యంలోకి తీసుకొచ్చారు. ఆమె ఎప్పుడు నాకు గురువే. తర్వాత ఈ పాటల్ని ఇవన్నీ చూసిన తర్వాత లక్ష్మీ సామవేదం గారు ఏం చేశారు, మీ వరకైనా మాకు పెట్టారా, మా దాంట్లో వాళ్ళు చాలా మంది చేరుతారు అని అన్నారు. సరే అని చెప్పి అప్పుడు పెట్టి ఫారిన్ వాళ్ళతో పెట్టాం. తర్వాత ఏమైందంటే వేరే తెలిసిన వాళ్ళు కూడా అడగటం మొదలు పెట్టారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న పిల్లలు అక్కడ ఉంటారు కదా, పేరెంట్స్ వెళ్తారు కదా. ఇప్పుడు కామేశ్వరరావు గారు నేను కలిసి అక్కడి నుంచే చదివారు. అట్లా పోయిన వాళ్ళు కూడా అక్కడి నుంచి లింక్ అడిగారు. అలా ఫారిన్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పటి వరకైతే చాలా చాలా ఆనందంగా ఆహ్లాదంగా చాలా బాగా జరుగుతుంది. తర్వాత అడ్మిన్స్ పెట్టుకోవటం అయితే ఏంటి, ఒకదానికి ఒకటి పెరుగుకుంటూ వస్తుంది. ఇక వేదిక మీదకి పెట్టడం అనేది నేను ఫస్ట్ లో ఏదో ఇంట్లో కూర్చొని ఆడవాళ్ళ వరకే అనుకున్నా, పెరుగుతూ పోయింది. కానీ ఇప్పుడు వేదిక మీద పెట్టాలంటే వేరే సమస్య ఏంటంటే ఇప్పుడు వేరే రాష్ట్రాల వాళ్ళు ఎక్కువ ఉన్నారు. గౌరీ గారని పూణే నుంచి వస్తారు, శారదా గారిని బెంగళూరు నుంచి వస్తారు. మన దాంట్లో ఎక్కువ వేరే రాష్ట్రం వాళ్ళే ఉన్నారు. అట్లాంటప్పుడు ఈ మధ్య ఒక డజన్ మంది దాకా చేరారు మన గ్రూప్ లో, ఫారిన్ వాళ్ళు కూడా, ఆస్ట్రేలియా వాళ్ళు. అయితే ఇట్లా చేరిన వాళ్ళందరికీ మన వేదిక దగ్గరికి రావాలంటే కష్టం అవుతుంది. అందుకని చెప్పి నేను ఈ అంతర్జాలంగా పెట్టడం స్టార్ట్ అయింది. దానికి తగ్గట్టే అందరు కూడా బాగా సహకరిస్తున్నారు. మంచిగా గెస్ట్లు కూడా ఎవరు అడిగినా పాపం నా మాట కాదనకుండా ఎన్ని పనుల ఒత్తిడున్నా మంచిగా అందరు రావటం మొదలైంది. దాంట్లో ఇప్పుడు నరసింహ శర్మ గారు, అంబా భవానీ గారు చాలా చక్కగా నిర్వహిస్తున్నారు. గా ఏ టైంలో కానీ నేను పట్టించుకోవాల్సిన అవసరమే లేదు, వాళ్ళే చూసుకుంటున్నారు. నేను ఏమైనా సర్టిఫికేట్ ఇవ్వటం అంశం ఇవ్వటం ఇంతవరకే, కానీ మిగతా వాళ్ళే చూసుకుంటున్నారు. ఈ విధంగా చాలా బాగుంది. ఈ రోజు అతిథిగా ప్రతి నెల ఒక్కొక్క అతిథిగా పిలుస్తున్నాం. ఈ వారం అతిథిగా విజయ నిర్మల గారు తోటి కంకణం కడిగించుకున్నారు ఒక అమ్మాయి పేరు చెప్పారు. అయితే అదే కాకుండా ఆమె పెద్ద ప్రోగ్రామ్స్ ఇస్తుంది సినియాక్టర్లతో. తను రాబోతున్నారు, ఇప్పుడు కొద్దిసేపట్లో రాబోతున్నారు. తను అడగంగానే ఒప్పుకోవటం చాలా అదృష్టం. ఇంకా అతిథులు కూడా రాబోతున్నారు. కృష్ణారెడ్డి గారికి, రాధాకృష్ణ గారికి, మిగిలిన అయ్యల సోమయాజులు గారికి, అందరికి మిగిలిన గాయకులందరికీ నమస్కారం అండి. అందరికి శుభ సాయంత్రం అండి. నారాయణ స్వామి బెటంవరం వారు అందరూ కలుస్తామని మాట్లాడటం అంతే. మాకు పాటలు అంటే అయ్యో మీరు బాగా పాడుతున్నారు కదా సార్, ఈ మధ్య బాగా పాడుతున్నారు కదా సార్, పాడకపోతే కృష్ణారెడ్డి గారిని ఫస్ట్ రాధాకృష్ణ గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడమనండి, తర్వాత కృష్ణారెడ్డి గారు మాట్లాడతారు. ఈ లోపు ఆ మేడం వస్తారు. మునారెడ్డి గారు నమస్కారం సార్. అందరికి నమస్కారం. ముందుగా రాధాకృష్ణ మేడం వచ్చారు. నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లే కానీ మాట్లాడతా.
అయ్యో మీరు పాట గురించి మాట్లాడినారు. ఈ ఇక్కడకు ముందుగా ఈ కార్యక్రమానికి రథసారథి అయినటువంటి డాక్టర్ కోదాటి అరుణ గారిని అభినందిస్తున్నాను. ఎందుకంటే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దాన్ని ముందుకు నడిపిస్తున్నటువంటి, ఇప్పటి వరకు నేను మీరు చెప్పిన విషయాలన్నీ విన్నాను. చాలా మంచి మంచి విషయాలు చెప్పారు. అన్ని కూడా సంగీతానికి సంబంధించినటువంటి ఈ సమూహం ఎందుకు పెట్టాము, ఎందుకు నడిపిస్తున్నారు, ఇవన్నీ చెప్పారు. చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఈ కార్యక్రమం నడిపించేటువంటి మన నారాయణ స్వామి గారికి నా యొక్క నమస్సులు తెలియజేస్తున్నాను. ఆయన వాచకం ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతం. అవి ఎవరు ఆ మాటలు గాని పదాలు గాని ఎవరు పలకలేరు. అంతా చాలా అద్భుతమైన మాటలతోటి జనరంజకంగా ఏ కార్యక్రమం అయినా గాని, అది సాహిత్యం గాని సంగీతం గాని దేనికైనా గాని ముందుండి నడిపించేటువంటి శక్తి యుక్తి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి వారు. అటువంటి వారు ఈ తర్వాత ఇంకా అతిరథ మహారథులు మన కృష్ణారెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, అందరు రెడ్లే కనిపిస్తున్నారు ఏంటో. ఇంకా ఇంకా కొంతమంది నేను ఉన్నాను. అదే అంటున్నా. బీటవరం గారు, ఇంకా అయ్యల ఆచార్య, అయ్యల సోమయాజుల ప్రసాద్ గారు. మీ పేరు ఎప్పుడు చదవాలన్నా నాకు చాలా కష్టం. వారికి అందరిలో నేనున్నాను. అందరిలో నేనున్నాను ఏంటి సార్ అంటారు? చక్కటి మాటలు పదాలతోటి అందరినీ ఉత్సాహపరిచేటువంటి పెద్దలు ఉన్నారు. ఇంతే కాకుండా ఇంకా ఎంతో మంది ఉన్నారు, రాబోతున్నారు. వీళ్ళందరికీ కూడా నమస్సులు తెలియజేసుకుంటూ, అసలు సంగీతం అనేది ఒక అద్వితీయమైనటువంటి ప్రక్రియ. లలిత కళల్లో అది ఒకటి అద్భుతం. ఎందుకంటే మనకు బాధ వచ్చినా సంతోషం వచ్చినా మనకు మన మనసుని చాలా ఆనందంలో ఉంచి మనల్ని తరించేటట్లు చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి కళ అది. ఆ పాటలు మనకు వచ్చినా రాకపోయినా మనం పాటలు పాడుకుంటే ఆనందం వేరుంటుంది. బాధ వచ్చినప్పుడు నేనైతే నా మటుకు నాకు ఒక కవిత రాసిన తర్వాత 2-3 కవితలు రాసిన తర్వాత బోర్ కొడితే వెంటనే ఒక పాట పాడుకుంటాను. ఆ పాట పాడితే ఎంతో ఉత్సాహం కలుగుతుంది. ఆ సంగీతం, ఆ వెనకాల మ్యూజిక్ గాని అది వింటుంటే మన మనసు ఉల్లాసంగా ఉయ్యాల లూగుతుంది. గోదావరి వరదల పొంగులాగా పొంగి ఆ పైకి ఎత్తుకు ఎగిరి కెరటాల్లాగా, సంద్రంలోని కెరటాల్లాగా అంత ఎత్తుకు ఎగిరి మళ్ళీ అలా అలా అలల్లాగా తేలిపోతూ పడవలో ఉయ్యాల లూగుతూ పడవలో తేలిపోతూ అద్భుతంగా విన్యాసం చేస్తుంది మన మనసు. పాటకి ఉన్నటువంటి శక్తి అది. ఆ పాటని మనం ఎప్పుడు కూడా ఆ పాడుతుంటే ఆనందాన్ని మనం అనుభవిస్తాము, మన ద్వారా ఇతరులకు కూడా పంచుతాము. అటువంటి శక్తి ఇక్కడ కవితలు అవి చదివితేనే వాళ్ళకి ఆనందం వస్తుంది. పాట వింటుంటే ఈ శ్రవణేంద్రియాల ద్వారా వాళ్ళు వింటుంటే వాళ్ళకి ఎక్కడ లేని శక్తి వచ్చి ఇంకా వాళ్ళు కూడా ఏ కష్టమైనా పాట పాడుకుంటే వెంటనే ఆనందం మనం తద్వారా మనకు మనశ్శాంతి లభించి ముందుకు తీసుకెళ్లేటువంటి అద్భుతమైన శక్తి పాటకు ఉంది. ఆ మధురమైన కంఠం ఉంటే ఇంకా ఆనందం లభిస్తుంది. గార్ధప స్వరం ఉన్న పర్వాలేదు, పాడొచ్చు, ఎవరైనా పాడుకోవచ్చు. అది మన ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని మనకు అందిస్తూ ఉన్నటువంటి ఇటువంటి ప్రక్రియని కళని మీరు తీసుకొని ముందుకు నడిపిస్తున్నారంటే మీరు అది మనం చేసుకున్న అదృష్టం. మన ద్వారా వేరే వాళ్ళు విని వాళ్ళు కూడా అదృష్టం చేసుకునేటువంటి కార్యక్రమాన్ని మీరు ముందుకు నడిపిస్తున్నందుకు మీకు హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ తర్వాతి వారు మాట్లాడవలసిందిగా. ఏదో నాకు తెలిసిన విషయాలు 2 మాట్లాడాను, ఇంకా మాట్లాడాలని చాలా మంది ఉంటారు కాబట్టి పాటలతో ఈ కార్యక్రమాన్ని అలరించాలని, మాటలతో పాటలతో పూదోటలా అలరిస్తూ పరిమళాలని అన్ని గుబాలిస్తూ అందమైన ఈ సాయంత్రాన్ని అద్భుతంగా మీరు తయారు చేయాలని, అది ఎప్పటికీ గుర్తుండేలాగా మన బీటవరం గారు దాన్ని దృశ్యీకరించాలని, ఆ తర్వాత మమ్మల్ని కూడా చూపించండి అందులో. అందరినీ చూపిస్తూ ఆనందాన్ని కలిగిస్తూ రసవత్తరంగా ఈ కార్యక్రమం సాగాలని కోరుకుంటూ సెలవు. 2 నిమిషాల పాట గురించి నవ్వుతూ హాయిగా చెప్పారు. సూచక
తర్వాత కృష్ణారెడ్డి గారిని ఒక 2 నిమిషాలు మాట్లాడమని కోరుతున్నాం, తన పద్యాలు కూడా. ధన్యవాదాలు అరుణ కోదాటి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు. ఒక చక్కని కార్యక్రమము, సాయంకాలము రాగాల పల్లకి రాగాలు మార్చి ఒక కార్యక్రమాన్ని ఈరోజు మనం అవకాశం కల్పించేందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇక్కడ రాధాకుసుమ గారు అంటే మాటల చతురులు, కవిత్రులు, గాయకులు కూడా. ఆమె పాట కూడా చాలా ఆనంద డోలికలలో తేలియాడుతూ పాడేటివి అప్పుడప్పుడు నేను వాట్సాప్ లో చూస్తూ ఉంటాను. చాలా ఒక మానసిక ఆనందము. రాగాలు మనం పాడడం అంటే, రాగం అంటే వారే చెప్పారు, గాంధర్వ స్వరం అయినా కానీ ఎంతో మనోహరంగా ఉంటుంది, వినేవానికి ఇంపుగా ఉండాలి కానీ చెప్పేవానికి ఆహ్లాదకరంగానే ఉంటుంది. కాబట్టి రాగాలు అనేవి ఓంకారంతోనే రాగము పుట్టింది ఈ సృష్టిలో. ఓంకార నాదంలోనే అన్ని స్వరాలు వచ్చేసాయి, ఓంకారంలోనే మాటలు వచ్చాయి, ఓంకారంలోనే కీర్తనలు, ప్రార్థనలు ఈ సృష్టిలో వచ్చాయి. రోజు రాగాల పల్లకిలో రావడము మనకందరికి తెలుసు. మనోహర్ రెడ్డి అంటే ఆయన ఘంటానాదం అంటే, ఘంటారావం అంటే జే గంట, గుడి గంట, ఏ గంట అయినా మన గంటా మోహన్ రెడ్డి గారు రావడం, వారు మహా కవులే కాకుండా ఆయన ఆలాపన కూడా చక్కగా చేస్తారు. అందులో ఆశయం పండించడంలో ఆయన కూడా చిత్రులు. ముందర నేను కూడా పాల్గొనడము నాకు చాలా సంతోషమే. నాకు ఏ కళ లేకున్నా కానీ మీతో 4 మాటలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. నేను చెప్పడం దానికంటే రాధాకుసుమ లాంటి వాళ్ళు పాటలు పాడాలని వినాలని కూడా నేను ఉంటాను. అందరికి నమస్కారం, ధన్యవాదాలు. వినండి సార్. ఉంటానమ్మా, ఉంటాను. ఇప్పుడే సభ చంద్రమౌళి గారికి స్వాగతం అండి. వీళ్ళకు ముందుగా చేసిన గంటా మనోహర్ రెడ్డి గారు ఒక ప్రసంగం, పాట. ఆమని గారు వెల్కమ్. గంటా మనోహర్ రెడ్డి గారు వినబడుతుందా మేడం? వినబడుతుంది. ఓకే. అరుణ రాగాల పూదోటలో విహరిస్తున్న సభాధ్యక్షురాలు. సౌండ్ వస్తుంది మేడం బాగా. మిగతా వాళ్ళంతా మ్యూట్ చేసుకోవాలి మేడం. మీరు కూడా, సార్ కూడా, నారాయణ స్వామి గారు కూడా మళ్ళీ మాట్లాడినప్పుడు ఓపెన్ చేసుకోండి సార్. ఇప్పుడు ఓకేనా? ఓకే, అందరూ చేసుకోండి. సోదరి అరుణ కోదాటి గారికి, ఈనాటి ప్రధాన అతిథి హజారి ఆమని గారికి, తోటి అతిథులు రామకృష్ణ చంద్రమౌళి గారికి, డాక్టర్ రాధాకుసుమ గారికి, పెద్దలు శ్రీ కృష్ణారెడ్డి గారికి, శ్రీ విడి రాజగోపాల్ గారికి, నారాయణ స్వామి గారికి, శ్రీమన్నారాయణ గారికి, ఇంకా అనేక మంది ఈ అంతర్జాల సదనంలో ఆసీనులైన సాహితీ శ్రేష్ఠులకి, సంగీత రసజ్ఞులందరికీ నా హృదయపూర్వక శుభాభినందనలు. శిశుర్వేత్తి పశుర్వేత్తి వేత్తిగాన రసం ఫణి అన్నారు. అంటే శిశువులైనా, పశువులైనా, అసలు పాములైనా, ఎవరైనా కూడా ఆ రాగాలకు తల వంచని వారు ఎవరూ ఉండరు. నిజం చెప్పాలంటే ఈ సంగీతంకు ఉన్న ప్రాధాన్యత మనకు వేదకాలం నుంచే కనిపిస్తూ ఉంది. మన చతుర్వేదాలలో సామవేదం ఈ సంగీతానికి ప్రత్యేకంగా పెద్దపీట వేసిన సంగతి మనకు తెలుసు. ఆ తర్వాత మన భారతదేశంలో మన చరిత్ర, మన సంస్కృతిని ఒక్కసారి గమనించినట్లయితే మన చరిత్రలో సంగీతం అనేది ఒక అవిభాజ్యమైనటువంటి భాగంగా ఉంటూ వస్తుంది. మనకు ఒక తాన్సేన్ కాలంలో, అంటే ఒక అక్బర్ కాలంలో తాన్సేన్ సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడో, తాన్సేన్ సంగీతానికి ఎంత ప్రాధాన్యత ఉందో మనకు తెలుసు. ఒక భక్త మీరాబాయి కీర్తనలు, ఆమె ఒక వాగ్గేయకారిణిగా ఎంతటి ప్రాచుర్యం పొందిందో మనకు తెలుసు. మన ఒక త్యాగరాజు కానీ,
ఒక అన్నమయ్య కానీ మన రామదాసు కానీ అనేక మంది వాగ్గేయకారులు సంగీతానికి ఎంతటి ఘనకీర్తిని సాధించి పెట్టారో మనకు తెలుసు. నిజం చెప్పాలంటే రాగం రానివాడు రోగం రానివాడు ప్రపంచం ఉండరని ఒక సామెత ఉంటుంది. అంటే ఇప్పుడే పెద్దల కృష్ణారెడ్డి గారు ఒక మాట అన్నారు, నాకు పాడడం రాదు అని. రాదు అనుకుంటూనే వారు మురళీలో నుండి ఇలా గానాలు వినిపించారు. అంటే ఆ మాటల్లోనే పాటలు వినిపించినట్టుగా ఉంది. అంటే ఎవరైనా కూడా మాటను పాటగా చేసుకొని పాడేవాళ్ళు ఉంటారు. ఆ రకమైనటువంటి ఏదో ఒక రకమైనటువంటి పాట ప్రతి మనిషి ఎప్పుడో ఒకప్పుడు పాడుకుంటాడు. పెద్దలు కృష్ణారెడ్డి గారు అన్నట్టు అది బాత్రూమ్ పాటగా కూడా కావచ్చు. అందుకే చిన్నప్పుడు మన సాహిత్యంలో, మన సంగీతంలో, మన చరిత్రలో, మన సంస్కృతిలో పిల్లలకు తల్లి ఉగ్గుపాలతో పాటు పాటలతో చరిత్రను, సంస్కృతిని బోధించింది. జో అచ్యుతానంద జో జో ముకుంద, జో అచ్యుతానంద జో జో ముకుంద, లాలి పరమానంద రామ గోవింద, జో 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 జో. తొలుత బ్రహ్మాండంబు తొట్టెగా వించి, నాలుగు వేదాల మరించి, జో జో. ఈ పాట పాడుతూ ఒక వేదాల సారాన్ని, పురాణాల అంతరార్థాన్ని ఉగ్గుపాలతో పాటు చెబుతుంది. అది మన ధార్మిక విలువల్లో ఉండే ఔన్నత్యం, మన సంస్కృతిలో, మన సంగీతంలో ఉండే గొప్పతనం. అంతెందుకు సంగీతం గొప్పతనం ఏంటంటే సాహిత్యం అర్థం కాకపోయినా విని ఆనందించేటటువంటి తత్వం మన భారతీయ తత్వం. నిన్న మొన్న ఇప్పటికీ కూడా మనకు ఉర్రు తొలగిస్తున్న ఒక సినిమా ఉంది. సంగీత ప్రధానమైన సినిమాలు మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా 1980వ దశకంలో వచ్చిన శంకరాభరణాన్ని ఈ సందర్భంగా గుర్తు చేయాలనిపిస్తోంది. శంకరాభరణం సంగీత ప్రధానమైనటువంటి చిత్రం. ఆ చిత్రంలో వేటూరు సుందరరామ శాస్త్రి గారు రాసిన పాటలు అంటే సాహిత్యం ఇప్పటికీ దాని అర్థం చెప్పాలంటే 100కి 90 మంది అర్థం చెప్పలేని పరిస్థితిలో ఉంది. దాని తాత్పర్యం చెప్పలేరు, అర్థం విడమర్చి చెప్పలేరు. అయినా ఆ సంగీతాన్ని ఆస్వాదించి ఆ చిత్రాన్ని ఒక అజరామరమైనటువంటి చిత్రంగా మనం ఈరోజు కూడా దాన్ని కొలుస్తూ ఉన్నాము, మలుస్తూ ఉన్నాము. ఓంకారనాదాను సంధానమౌ గానమే శంకరాభరణము, శంకరాభరణము, శంకరగళ నిగళము, శ్రీహరి పద కమలము, రాగరత్న మాలిక తరళము, శంకరాభరణము, శంకరాభరణము. దీని అర్థం ఎంతమంది చెప్పగలరు? ఆ సాహిత్యం యొక్క లోతుల్ని ఎంతమంది తరచి చూడగలరు? ఓంకార నాదానుసంధానమవు గానమే అంటే ప్రతి గానం ఓంకార ధ్వనిలోనే జన్మించింది, ఉద్భవించింది. ఆ ఓంకార నాదంతో అనుసంధానమైనటువంటి గానమే శంకరాభరణ రాగం అని వేటూరి వారు చెప్పారు. అంటే ఏంటి? శంకరాభరణ రాగం ఓంకార నాదాను సంధానమవు గానమే శంకరాభరణ రాగం అన్నాడు. శంకరాభరణ రాగం అంటే ఏంటి? శంకరుని యొక్క ఆభరణం. శంకరుని యొక్క ఆభరణం ఏంటి? సర్పం. శంకరుని మెడలో ఉండేటటువంటిది సర్పం. ఆ సర్పంతో కూడుకున్నటువంటి రాగం శంకరాభరణ రాగం. అంటే ఒక నాదస్వరం, నాగస్వరం. శంకరుని మెడలో ఆ పాము ఉంటుంది. ఆ పాము నాదస్వరానికి లేదా నాగస్వరానికి అది పాట పాడుతుంది. అంటే శంకరాభరణ రాగం ఓంకార నాదాను సంధానమౌగానమే శంకరాభరణ రాగము. చరణంలో ఏం చెప్తాడు?
శంకరుని యొక్క గళం. గళం అంటే ఏంటి? మెడ. ఆ గళంలో గళానికి కూడుకున్నది. ఆ గళంలో నిగళము అంటే చైన్, అంటే ఒక హారం. ఆ శంకరుని యొక్క గళంకు హారంగా ఏమున్నది? సర్పం ఉన్నది. శంకరుని మెడలో కదా, శరీరానికి నిలువెల్ల సర్పాలే కదా. శంకర గళ నిగళము శ్రీహరి పద కమలము అంటే శ్రీహరి యొక్క పాదాల కింద కమలంలాగా ఏమున్నది? అది సర్పమే. శేషశైలవాస శ్రీ వెంకటేశ అంటే ఆ శేషాద్రి వాసుడు. అంటే ఆ పాము పడగ పైన, ఆ పాము పైన నృత్యం చేసే స్వామి ఎవరు? ఆ విష్ణుమూర్తి. అంటే శ్రీహరి పదకమలము, ఆయన పడుకునేది ఆ శేషశైల తల్పం మీదనే. కాబట్టి శ్రీహరి పదకమలము అంటే ఆ నాగుపామే. కాబట్టి శంకర గళ నిగళము శ్రీహరి పద కమలము రాగరత్న మాలిక తరళము శంకరాభరణము. రాగరత్న మాలికా తరళం అంటే రాగాలు రత్నాలతో కూడుకున్నటువంటి మాలికా తరళం అంటే ఆ తరళం అంటే ప్రకాశించడం. రాగాలు రత్నాలతో కూడినటువంటి ప్రకాశంతో కూడినటువంటిది హారము ఎవరికి ఉంది? శంకరునికే ఉంది. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి శంకరాభరణ రాగాన్ని ఒక వేటూరి సుందరరామూర్తి ఒక పాటగా కూర్చారు. ఆ పాట కూర్చడంలో కూడా ఆ శంకరాభరణం పేరు పెట్టడంలో ఏముందంటే ఎక్కడో ఒక అత్యాచారానికి గురైన మంజు భార్గవికి పుట్టిన ఒక పిల్లవాడు ఒక అద్భుతమైనటువంటి సంగీత రసజ్ఞుడైనటువంటి శంకర శాస్త్రి దగ్గరికి వచ్చాడు. అంటే ఒక విషపురు, ఒక నాగుపాము ఎక్కడికి చేరింది? ఒక శ్రీ శంకరుని దగ్గరికి చేరింది. కైలాస గిరివాసుని దగ్గరికి ఎలా ఒక విషపురుగైనటువంటి నాగుపాము చేరిందో, అలాగే ఒక మంజుభారవికి అత్యాచారానికి గురైనటువంటి మంజుభారవికి జన్మించిన కుమారుడు శంకర శాస్త్రి దగ్గర చేరి దొరకునా ఇటువంటి సేవ అనే పాట పాడి ఆయన వారసత్వాన్ని నిలబెట్టాడని ఈ పాటలో మనకు అద్భుతమైనటువంటి గాన రూపంలా మనకు కనిపిస్తుంది. అంటే పాట అర్థం కాకపోయినా మనకు పాటలను తలలోపాము. అది గానానికి ఉండేటటువంటి గొప్పతనం. కాబట్టి ఈ గానాన్ని యొక్క గొప్పతనాన్ని గుర్తించిన మా కోదాటి అరుణ గారు ఈరోజు సంగీతానికి పెద్దపీట వేస్తూ, ఈరోజు నాకు పాడదు, నేను పాడలేను, పాడరాదు అనుకుంటున్న వాళ్ళ చేత సహితం పాడించేటటువంటి పట్టుబట్టినటువంటి వ్యక్తి గట్టి మేటి కోదాటి అరుణ గారికి నా హృదయపూర్వక శుభాభినందనలు తెలియజేస్తూ, ఈ పాటల మధ్యలో నేను ఈ మాటల ఆటలు ఆడడం మంచిది కాదు. కాబట్టి మీరందరూ ఈ పాటల రసాస్వాదన సాగర తరంగాలలో ఓలలాడాలని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఈ అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాద నమస్తే. మీరు మ్యూట్ లో ఉన్నారు మేడం. మ్యూట్ అన్మ్యూట్ చేసుకోండి. మ్యూట్ లో ఉన్నారు. అడగగానే నా కోరిక మన్నించి మీ అమూల్యమైన టైం ని, పాప ఎంత పనిలో ఉన్నా, నిజం చెప్పాలంటే ఎక్కడో చాలా బిజీలో ఉన్నారట ఆయన, ప్రతి ఒక్కళ్ళు కూడా మీ అమూల్యమైన టైం ని కేటాయించినందుకు ప్రతి ఒక్కళ్ళకి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. మీరు ఉండండి సార్, నెక్స్ట్ ఒక పాట పాడిస్తా. మళ్ళీ ఒక పాట పాడారు కానీ మళ్ళీ పాడిస్తా ఫస్ట్ రౌండ్ లో. పాట ఒక మనిషికి ఒక పుస్తకం ఒక రోజుకి ఒక పేజీ చదివితే మెదడుకి వ్యాయామం, రోజుకు వాకింగ్ కానీ జిమ్ కానీ చేస్తే శారీరక వ్యాయామం, ఒక పాట పాడితే నవనాడులు శరీరం మొత్తం కదిలిచ్చేది ఒక పాట. విషాదం కావచ్చు, విషాదం పాడితే మనసు బాధగా ఉన్నప్పుడు పాడతాం, కానీ ఏదైనా అంశం వచ్చినప్పుడు పాడతాం. కానీ ఒక సంతోషంగా ఉన్నప్పుడు ఒక పాట పాడితే నరాలు మొత్తం ఉత్తేజం పొంది మనకి ఆయుష్, ఒక 5 నిమిషాల సంతోషమైన పాట ఒక 5 రోజుల ఉత్సాహాన్ని రెట్టింపు చేసి ఆరోగ్యాన్ని ఇస్తుందట.
ఈ మధ్య కాలంలో అదే ఉత్సాహం సంగీతం రాళ్ళనైనా కరిగిస్తుంది అంటారు కదా, అదే విధంగా ఈ మధ్య హాస్పిటల్లో రోగుల మధ్య డాక్టర్లు నర్సులు డాన్సులు వేసుకుంటూ పాటలు పాడుకుంటూ చేస్తున్నారు. అంటే ఆ సంగీతం ద్వారా అట్లా రోగాలు కూడా తొందరగా మాయమైపోతాయి. ఇప్పుడు చూడండి, మనకు ఒక సమస్య ఉంది అంటే దాని గురించి పదే పదే ఆలోచిస్తే బాధ ఎక్కువైపోతుంది. అదే కాకుండా ఒక పేజీ చదవటం మనసు మరల్చుకోవడానికి, ఒక పేజీ పేపర్ చదవటం గాని, లేదా ఒక పాట పాడటం గాని, లేకపోతే మంచిగా ఒక సంభాషణ సంతోషంగా సంభాషణ గాని, అందరికి మరీచికి అనిపించినప్పుడు ఒక అరగంట అట్లా బయటికి వచ్చినా హాయిగా ఉంటది. అది వ్యాయామం అనేది. అందులో అనేది చాలా చాలా అందరికి, ప్రతి మనిషిలో సంగీతం ఉంది. నేను ఎందుకంటే మన గ్రూపులో చూడటానికి వచ్చిన వాళ్ళంటే పాడు పాడు పాడనంగా కొంతమంది ఉన్నారు. రాగంగా నేను పెద్ద సింగర్ని కాదు, కానీ అట్లా పాడండి అంటుంటే మంచిగా పాడే వాళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా చేరిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఆ పాట ప్రతి ఒక్కళ్ళలో సంగీతం ఉంది, కానీ కొంతమందికి పాడాలని ఉన్న నలుగురిలో మొహమాటం ఎక్కువ. నన్ను ఏమనుకుంటారో అని హెల్ల చేసిరేమో అని భయం ఎక్కువ, స్టేజీ ఫియర్ ఎక్కువ. తర్వాత ఇవన్నీ కాకుండా బాత్రూంలో వంటగదిలో పాడుకునే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా కాకుండా ఇప్పుడు అట్లా పాడిన వాళ్ళు కూడా మన దాంట్లో లేడీస్ చాలా మంది మన దాంట్లో పాడుతున్నారు. అది నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. అట్లా పాడి అదండి. అట్లా ఈ రామకృష్ణ ఇప్పుడు నాది ఎక్కువైపోతుంది. రామకృష్ణ చంద్రమౌళి గారు క్షమించాలండి. నారాయణ స్వామి గారికి ఆమెని గారు గెస్ట్ మాట్లాడిద్దామండి. ఎవరైనా పాడితే గ్రూప్ లో ఉన్న వాళ్ళను లేదండి, మీరు ఎవరైనా ఒక పాట పాడమనండి. ఎవరైనా పాడుదా, మీరు పరిచయం ఒక్కసారి మీ పరిచయం అయిన తర్వాత మీరు మాట్లాడాక పాడతా. మీరు మేడం పరిచయం నారాయణ స్వామి గారు మ్యూట్ లో ఉన్నారండి. మీరు అన్మ్యూట్ చేసుకోండి సార్, అన్మ్యూట్ చేసుకోండి. ఆమెని గారి గురించి మనకి పరిచయం చేయబోతున్నారు నారాయణ స్వామి గారు. అందరికీ నమస్కృతులు. ఈనాటి మన ముఖ్య అతిథి సుబ్రహ్మూర్తులు హజారి వెంకటేశ్వరి మేడం గారు. ఆమని వాడుకలో పుట్టినప్పటి నుండి ఉన్న పేరు మరియు సాంస్కృతిక రంగంలో కొనసాగుతున్న పేరు. ఆమని వాడుకలో పుట్టినప్పటి నుండి ఉన్న పేరు మరియు సాంస్కృతిక రంగంలో కొనసాగుతున్న పేరు. మేడం గారికి ఆమని అనే పేరు. అందరూ ఆత్మీయంగా, ఆప్యాయంగా, అనురాగంగా పిలుచుకునేటువంటి ఒక మంచి హృదయంతో పిలుచుకునేటువంటి పేరు ఆమని. కానీ నిజానికి మన మేడం గారి అసలైనటువంటి రికార్డు పరంగా ఉన్నటువంటి పేరు హజారి వెంకటేశ్వరి. తాను వరంగల్ జిల్లాలో పుట్టారు. జిల్లా బీసీ వెల్ఫేర్ అధికారినిగా 2 సంవత్సరాల ముందు పదవీ విరమణ పొందారు. స్టేట్ కల్చరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. అది తెలంగాణ నాన్ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ కి, తర్వాత గెస్టెడ్ తెలంగాణ గెస్టెడ్ అసోసియేషన్ కి తను స్టేట్ కల్చరల్ సెక్రటరీగా పనిచేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో మాట పాట ద్వారా వేదికలో పాల్గొనడం జరిగింది. కులము బీసీఏ గ్రూపు. అవార్డు సంక్షేమ శాఖలో 6 సార్లు రాష్ట్ర ఉత్తమ ఉద్యోగిగా తను ఆ అవార్డులను స్వీకరించడం జరిగింది. రాష్ట్ర స్థాయిలో కేవలం ఒక్కసారి ఆ ఉత్తమ ఉద్యోగిగా అవార్డు లభించిందంటే అది చాలా గొప్ప విషయం. హిమాలయ శిఖరాన్ని అధిరోహించినంత ఘనమైనటువంటి ఘటన. కానీ మేడం గారు రాష్ట్ర స్థాయిలో 6 సార్లు స్టేట్ లెవెల్ అవార్డును స్వీకరించినటువంటి నాకు తెలిసినటువంటి ఏకైక ఆఫీసర్ ఏమో మేడం అని అనిపిస్తుంది. అంతేకాకుండా రాష్ట్ర ఉత్తమ ఉద్యోగిగా 16 సార్లు, రాష్ట్ర ఉత్తమ ఉద్యోగిగా 16 సార్లు విజయం సాధించి, తర్వాత అంతటి ఉన్నత ప్రమాణాలతో తన ఉద్యోగాన్ని నిర్వహించి ఎందరికో మార్గదర్శకంగా నిలిచినటువంటి ఒక మహోన్నతమైనటువంటి మేడం గారు. అంటుంటారు కదా, ఏ వెరీ రేర్ అకేషనలీ క్రియేషనల్ హ్యూమన్ హారిజన్ ఆఫ్ ద మిలియన్స్ అండ్ మిలియన్స్ ఆఫ్ ద పాపులేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్ అని.
ఎక్కడో కోటల్లో ఒక్కరు కానీ ఇలాంటి అద్భుతమైనటువంటి స్థాయిలో ప్రతిభ కనబరిచినటువంటి అధికారులు మనకు కనిపించరు. అలాగా మేడం రాష్ట్ర స్థాయిలో 6 సార్లు, ఉద్యోగిగా 16 సార్లు, ఈ ఉత్తమ ఉద్యోగిగా 16 సార్లు మేడం గారు కలెక్టర్ గారి నుంచి ఈ అవార్డును పొందారు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా అనేక పర్యాయాలు అవార్డులు పొంది అవి అన్ని కూడా వీరి కీర్తి కిరీటంలో అలంకరత్నాలై శోభించాయి. గవర్నర్లు నరసింహన్ గారు, సుశీల్ కుమార్ షిండే గారు, మాజీ ముఖ్యమంత్రి రోషయ్య గారు, బీసీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రమోత్తమరావు గారు, ఫరూక్ గారు, చెల్లప్ప గారు, రాధా గారికి మరియు కమిషనర్లు సుందర్ కుమార్ గారు, రాజశేఖర్ గారు, రిజ్వీ గారు, సునీత గారు, అరుణ గారిచే ఎన్నో ప్రశంసలు, అభినందనలు అందుకున్నటువంటి ప్రజ్ఞామణి, విదుషీమణి, బుద్ధన్మణి, సుహృన్మణి మేడం గారు సేవలు బీసీ విద్యార్థులకు అవగాహన సదస్సులు, ఓటు నమోదు కార్యక్రమాలు, హరితహారం, మంకీ ఫుడ్ కోర్సులు, హాస్టల్ విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు, స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ తరగతులు, వైద్య శిబిరాలు, ఉపాధి శిక్షణ తరగతులు, బీసీ కమిషన్తో ముస్లిం కులాలపై అధ్యయనం, వివిధ వృత్తి కళాకారులకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో విరివిగా పాల్గొని కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రభుత్వ పథకాలకు ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడంలో విశేష కృషి సల్పినటువంటి మహోన్నతమైనటువంటి అధికార మూర్తి మేడం గారు. ప్రస్తుతం తెలంగాణ ఆల్ ఆర్టిస్ట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ స్థాపించి విరివిగా సేవలను అందిస్తున్నారు. శృతిలయ ఆర్ట్స్ అకాడమీ స్థాపించి గత 25 సంవత్సరాల నుండి 1962 సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సుమారు ఒక రజతోత్సవ కాలం పాటు అసంఖ్యాకమైనటువంటి, శతాధికం కాదు సహస్రాధికమైనటువంటి 1862 సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినటువంటి ఘనత వహించారు మేడం ఆమని గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నా గురించి ఇంత సుదీర్ఘంగా మీరు హలో మేడం మేడం మీరు వీడియో ఆన్ చేసుకుంటారా మేడం? వినిపిస్తుందమ్మా? వినబడుతుంది. మిగతా వాళ్ళు మ్యూట్ చేస్తారు. ఓకే, మీ అందరికి మరొకసారి మనస్ఫూర్తిగా నమస్కారాలతో కూడినటువంటి ధన్యవాదాలు. నా యొక్క పరిచయము నేను ఎప్పటికీ ఎవరికి కూడా ఎప్పుడు సుదీర్ఘంగా ఎవ్వరు చెప్పడానికి నేను ఇప్పటిదాకా అటువంటి అవకాశం నాకు రావాలని నేను అనుకోలేదు. బయోడేటా పంపండి మేడం అనగానే అలా ఉన్నది నేను పంపించాను. సార్ చాలా సమయం తీసుకొని మీ యొక్క మంచి హృదయంతో నా యొక్క బయోడేటాను మీరు చెప్పారు. సుశీలమ్మ ఒక 10-12 సార్లు వచ్చింది సార్ మా కార్యక్రమానికి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. ఏంటండి, ఏమైనా ప్రాబ్లమా? ఏం లేదమ్మా, వస్తుంది ఇప్పుడు. నమస్తే అమ్మా. స్వాగతం మేడం. ఈనాటి ముఖ్య అతిథిగా చేసిన ఆమని గారికి సుస్వాగతం అండి. ఒక్క నిమిషం మేడం. గంటా మనోహర్ రెడ్డి గారు కానివ్వండి మేడం. పాడండి. అయితే ఆ రకంగా చేసుకుంటూ ఒక డాక్టర్ శ్రీనారాయణ రెడ్డి, రామానాయుడు గారు రాని కార్యక్రమాలు లేవు మేడం. వీళ్ళు విశ్వనాథ్ గారికి నేనంటే ఎంతో పంచ ప్రాణాలు ఉండేవి. జానక్ గారు, ఎల్లారీశ్వరి, పివి శ్రీనివాస్ గారు, అదేవిధంగా వినిపిస్తుందా మేడం? వినబడుతుంది మేడం, మీరు కంటిన్యూ చేయండి. శ్రీనివాస్ గారు, వాణిశ్రీ గారు, చిత్ర, ఏఎన్ఆర్ గారిని నేను నాన్నగారు అని పిలిచేదాన్ని. ఆయన పాట వంటలెక్క అని కూడా అనేవాళ్ళు నన్ను. ఆయనకి ఇష్టమైన వస్తువులు కూడా అప్పుడప్పుడు చెప్పి మరి చేయించుకొని ఇంటికి తెప్పించుకునేవాళ్ళు. వారు చనిపోయే ముందు కూడా నన్ను పిలిచి పున్నమి తర్వాత అమావాస్య తర్వాత పున్నమి వస్తుంది ఆమెని, ఎప్పుడు కూడా బాధపడకూడదు, నేను ఫస్ట్ లేచిన తర్వాత ఈ కార్యక్రమానికే వస్తాను అనేవారు. అన్నారు. అట్లా పిలుచుకొని రెండో రోజు రాత్రి ఎర్లీ మార్నింగ్ పాపం తను వెళ్ళిపోయారు. ఇదే పోయిన జనవరిలో, అంటే జనవరి 22 వారు వెళ్ళిపోయింది. ఇప్పటికి ఇన్ని సంవత్సరాలు అయిపోయింది. నేను నాన్నగారు అని, అమ్మ నాన్న చిన్నప్పుడు చనిపోయారు అన్నందుకు మీరు నన్ను నాన్నగారు అని పిలువమ్మా, నన్ను పిలువ అనేవారు. అంతటి అదృష్టం దక్కింది నాకు.
డాక్టర్ నారాయణరావు గారు అవార్డ్స్, కృష్ణ, విజయ నిర్మల, స్వర్ణ కంకణాలు, ఇవన్నీ తనికెళ్ళ భరణి, రాజేంద్ర ప్రసాద్ గారు, ఎల్లారేశ్వరి, పిబి శ్రీనివాస్, కాంతారావు గారు, ఇట్లా కార్యక్రమాలు చాలా 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 చేసుకుంటూ వచ్చాము. విషయం ఏంటంటే ఇవన్నీ కార్యక్రమాలు చేయడానికి కారణము నాకున్నటువంటి డ్యూటీ మైండ్ నుంచి పాట అంటే ఉన్న ప్రాణం. వాస్తవానికి అరుణ కోదాడి గారికి అభినందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే పాటలను ఇంత మనస్ఫూర్తిగా తను రిటైర్మెంట్ ఒక ఎంప్లాయీగా పనిచేసి తను రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత తను ఎంత వరకు తను సాహిత్యం విలువలు అవన్నీ కూడా తెలుసుకొని పాటకున్నటువంటి వాల్యూ గమనించి పాటకున్నటువంటి ప్రభావితం అంటే ఎదుటివారు ఎంత ప్రభావితం చేయగలుగుతుంది, ఎదుటివారి యొక్క హెల్త్ కూడా ఎంత మనము సహకారం చేయగలుగుతాం ఈ పాటతోటి అనేది గమనించి మీరు ఇంతమంది నన్ను ఒక ముఖ్య అతిథి అనిపించారు. వాళ్ళందరికీ ఫస్ట్ నేను నాకంటే పెద్దలకు పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. సార్ శంకర గురించి ప్రతి వర్డ్ తను ఒక సాహిత్య విలువలతో కూడినటువంటి వేటూరి సుందరరామూర్తి గారి యొక్క పాటను అంత విశదీకరించి చెప్తా ఉంటే చాలా ఆనందం వేసింది. ఇట్లాంటిది ఒక్కొక్క సరిపోదేమో అనిపిస్తుంది నాకు. ఒక స్లాట్ ఇట్లాంటివి మనం మాట్లాడుకోవాలి అని అనుకుంటే చాలా చాలా సాహిత్య విలువలన్నీ ఈ మధ్య కాలంలో అన్ని పోయినవి. మ్యూజిక్ ఉన్నటువంటి మాధుర్యం పోయింది. పాట వినాలంటే అసలు కొత్త పాటలు ఎప్పుడూ ఆన్ చేసుకోలేకపోతున్నాం. ఒక కొత్త పాట ఒక 3 నెలలు ఉంటుంది ట్రెండ్, ఆ తర్వాత ఆ 3 నెలల తర్వాత ఆ పాట పోతుంది, ఇంకో పాట మన ఫామ్ లోకి వచ్చేస్తుంది. అదే పాత పాటలు ఇప్పటికి కూడా ఫర్ ఎవర్ అజరామరంగా నిలుస్తున్నాయి. కాబట్టి సీల్వెల్ సినీ సుస్వరాల పేరట నా సంస్థకు ఒక మహా దాతగా ఆయన ఉండి ఒక గాడ్ ఫాదర్ గా మమ్మల్ని నడుపుతున్నారు సీల్వెల్ సుబ్బారావు గారు సుత్రయ్యకి. ఆ సీల్వెల్ సుబ్బారావు గారు, అదేవిధంగా మా భీమిరెడ్డి చైర్మన్ గారు, కుసుమోగరాజు గారు, ఇలా మా కార్యక్రమాలు ఈ 20 కూడా కార్యక్రమం ఉంది. మీరందరూ రావచ్చు. రవీంద్ర భారతి నరేష్ గారి ఆధ్వర్యంలో ఆయన కూడా వస్తున్నారు, సినిమా యాక్టర్. విజయకృష్ణ అవార్డు అనిల్ రావిపూడి దర్శకుడికి ఇస్తున్నాము. ప్రతి నెల ఒక కార్యక్రమం రవీంద్ర భారతిలో చేసుకుంటూ వస్తున్నాను. నా ఏజ్ 2 years ఎక్కువ వేశారు. ఆ కరోనా టైంలో బాగా వర్క్ చేశాను నేను. ట్రైన్స్ అన్ని పంపించిన దాంట్లో ప్రధాన పాత్ర వహించాను నేను. బిహారీ వర్కర్స్ ని అందరినీ కూడా కలెక్టర్ గారు ఎంవి రెడ్డి గారితో కలిసి చాలా పనిచేశాను నేను. ఆ టైంలో సిక్ అయిపోయి 2 years అయినా కరోనా ఇంకా తగ్గటం లేదని 2 years బిఫోర్ నేను రిజైన్ చేసేసాను. వాస్తవానికి నేను డబ్బులు అవి కాను, మా నాన్న అమ్మ లేకపోయినా చాలా పెద్ద ఆస్తులున్న ఫాదర్ అయినా అవన్నీ కోల్పోయాము. కానీ పాటకు ఉన్న విలువ బట్టి వచ్చిన నాకు పెన్షన్ అమౌంట్ ఇప్పుడు వస్తుంది. వచ్చిన అమౌంట్ నుంచి కూడా ఒక్కోసారి 25-30 వేలు ఇస్తే ప్రతి కార్యక్రమాన్ని ఒక రసభరితంగా తయారు చేస్తూ ప్రతి నెల ఒక కార్యక్రమం చేస్తూ నేను 1862 కార్యక్రమాలలో పాల్గొన్నాను. నేను నిర్వహించింది దాదాపుగా 1100-1200 పైన నా సొంతంగా నిర్వహించాను. మిగతా వాళ్ళ అన్ని సంస్థలలో దుబాయ్, కువైట్ అక్కడికి కూడా వెళ్ళి మా గళాన్ని మా పాటను వినిపించాము. వంశీరామరాజు గారు ఫారెన్ కు రావాలని అడిగారు. కానీ ఒక ఉన్నతాధికారి డిస్ట్రిక్ట్ అధికారిగా నేను ఉన్నప్పుడు వినబడుతుందండి, ఫేస్ కనబడట్లేదు ఇప్పుడు మేడం. అట్లా సేమ్ అట్టే ఉంచండి, కదలకండి. కాబట్టి నేను వెళ్ళిపోతే నా ప్లేస్ మళ్ళీ ఫిలప్ అయిపోతుంది, ఏదో జిల్లా దొరుకుతుంది అనే ఉద్దేశంతో నేను ఫారెన్ వెళ్ళలేదు. ఫారెన్ వెళ్తేనే గాయకులు, ఫారెన్ వెళ్ళి పాడితేనే గాయకులు అనుకోవద్దు. తర్వాత జానకి గారు చెప్పేవాళ్ళండి నాకు, మిగతా గాయకులందరూ గమనించాలి, సంగీతము నేర్చుకోకపోయినా కూడా మనం పుట్టుకతోటి మనకు ఒక వాయిస్ ఉండాలి, భగవంతుడు శృతి లయ జ్ఞానం ఉండాలి. అది ఆ వాటితోటి తను రాణించింది జానకమ్మ. మొన్న కూడా వెళ్ళొచ్చాం, ఇప్పుడు 6-7 నెలలు అయింది కావచ్చు మా అమ్మగారి దగ్గరికి వెళ్ళి. చాలా ప్రేమగా తను ఎంత ఆస్వాదిస్తూ తీసుకుంటాం. జానకి గారి యొక్క పాటలలో మీరు గమనించండి, జానకి గారు పాడే పాటలలో ఎక్స్ప్రెషన్ చాలా చాలా ఎంత ఎక్సలెంట్ గా ఎక్స్ప్రెషన్ చూపిస్తారు అనేది మనం గమనించాలి. సుశీలమ్మ ఒక 12 సార్లు ప్రోగ్రామ్కి వచ్చింది. ఎప్పుడు వచ్చినా కూడా హైదరాబాద్కి రాగానే నాకు కాల్ చేస్తుంది. కానీ ఈ మధ్యకాలంలో తను సిక్ అయ్యారు. తను కూడా అదే చెప్తుంది, ఆ భగవంతుడు ఇచ్చినటువంటి స్వరం, దాన్ని మా అమ్మ నాన్నగారు నాకు ఇచ్చినటువంటి ఆ యొక్క అనుభవజ్ఞులైనటువంటి ఒక వారి దగ్గరికి వెళ్ళడం వల్ల నాకు వచ్చినటువంటి విద్యను ఇలా 10 మందికి పంచానమ్మా, నాది ఏముందమ్మా అంటారు. అంటే అంత ఎత్తున ఎదిగినటువంటి వాళ్ళు అసలు కారణ జన్మలండి.
ఘంటసాల రామకృష్ణ గారు కూడా ఎన్నిసార్లు నాకు రామకృష్ణ గారి యొక్క ఓన్ ప్రోగ్రామ్స్ లో నన్ను పిలిచి పాడించారు. వేరే వేరే ఇక్కడ గుంటూరు అక్కడ ఇక్కడ తణుకు వస్తున్నప్పుడు కూడా నేను వారితో వెళ్ళి పాడిన మనిషిని. మీరు మా కార్యక్రమాలకు కూడా రావాలి. తర్వాత గాయకులు ఈ మధ్యకాలంలో ఏంటంటే పాటను ఎలా పాడాలి, పాట ఎలా మొదలు పెట్టాలి అనేది కాకుండా అప్పచెప్పినట్టుగా కూడా చాలా మంది కొన్ని వేదికల పైన పాడుతున్నారు. కానీ తక్కువ తప్పులతోటి మనం బయటపడి వెళ్ళాలి. స్టేజ్ పై నుంచి మనం ఎవరం కూడా డైరెక్ట్ పాట పాడతాం ఒక లైవ్ లో పాడినప్పుడు, కానీ రికార్డింగ్ లో ఎన్నో టేకులు తీసుకుంటారు. అయితే ఇప్పుడు పాడేటటువంటి ప్రతి గాయని ఒక స్థాయి ఏంటి, ఆ వర్డ్ లో ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఒక పదంలో, ఆ పదంలో ఉన్నటువంటి అక్షరాన్ని ఒక్కొక్క అక్షరాన్ని ఎట్లా పలుకుతుంది ఆ గాయని అనేది మనం గమనించి పాటను పట్టుకుంటే తప్పకుండా ఆ పాటను మనం న్యాయం చేయగలుగుతాం. ఆ విధానంతో ముందుకెళ్తే గాయకులు సక్సెస్ అవుతారు. వాయిస్ అనేది దేవుడిచ్చిన వరం. అది వాయిస్ అనేది కానీ ఒక అనుభవాన్ని పెంచుకోవడం అనేది మాత్రం మన చేతిలో ఉంది. శిక్షణ పొందాలి అనేది మన చేతిలో ఉంది. ఆ ఒక పాటను నేను ఎంతవరకు పాడగలుగుతున్నా అనేది మన అంతరాత్మ మనకు చెప్పేస్తుంది. అట్లా చెప్పిన తర్వాత కూడా కావాలని పెద్ద పెద్ద పాటల్ని తీసుకొని అంటే మనం పాడగలిగిన పాటను ఎంచుకోవాలి. ఫస్ట్ ఆ గాయని ఎంచుకొని ఆ పాటను న్యాయం చేయడానికి చేయాలి. ఈ కార్యక్రమంలో అసలు నేను అనుకోలేదు అది ఇంత గంట మనోహర్ రెడ్డి గారు, రామకృష్ణ గారు, రాధాకృష్ణ గారు, కృష్ణారెడ్డి గారు, విడి రాజగోపాల్ గారిని కూడా పిలిచినట్టున్నారు. వారు వచ్చారో లేదో వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మీ అందరితోటి ఈవినింగ్ నేను పంచుకుంటున్నాను. నా యొక్క ఇది 2020 అంటే ఇప్పుడు కమింగ్ 20కు రవీంద్ర భారతిలో ప్రోగ్రామ్ ఉంది. అనిల్ రావుపూడి గారు, మురళీ మోహన్ గారు, గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారు తెలంగాణ, వారు అందరూ పోయిన నెలలో కూడా శోభన్ బాబు అవార్డు ఇచ్చాము. కాబట్టి పాటలకు అరుణ మేడం చెప్పినట్టు పాటలకి రోగాలు నయమవుతున్నాయండి. ఇది నిజం, వాస్తవం. చాలా మంది శాస్త్రజ్ఞులు ఈవెన్ ఫారెన్ వాళ్ళు కూడా కనుక్కున్నారు. ఫారెన్ వాళ్ళు ఎనాలిసిస్ చేశారు, కొన్ని జంతువుల పైన కూడా చేశారు, వాళ్ళు మనుషుల పైన చేశారు. పేషెంట్లను పెట్టి వాళ్ళని ఆ రుగ్మతను తగ్గించి ఏ రుగ్మతకు ఏ రాగాన్ని వినిపించాలి అని కూడా ఎనాలిసిస్ చేస్తున్నారు. కాబట్టి పాటకున్న ప్రభావం అంతా ఇంత కాదండి. పాట సంస్కృతి, పాట సంప్రదాయం, పాట హైందవ విలువల్ని పెంచుతుంది, పాట ఒక క్రమశిక్షణ నేర్పుతుంది, పాట ఒక సంస్కారాన్ని నేర్పుతుంది. ఎందుకంటే ఆ పాటలో ఉన్న విలువలు అటువంటివి. కాబట్టి తల్లిదండ్రులు ఇవాళ రేపు పుట్టినటువంటి పిల్లలకు లేదా ఇప్పుడు ఉన్నటువంటి 10-12 సంవత్సరాల పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు చాలా మందికి సంగీతం నేర్పిస్తున్నారు. కానీ ప్రతి తల్లి ప్రతి తండ్రి కూడా సాహిత్య విలువలు ఉన్నటువంటి పిక్చర్స్ ని అటువంటి వాటిని తమ పిల్లలకి నేర్పిస్తూ వస్తే తప్పకుండా ఈ సమాజంలో ఎటువంటి మానసికంగా కానీ లేకపోతే అన్యాయాలు, అబలనలు, ఆడపిల్లలను అన్యాయంగా హింసించడం అటువంటి కార్యక్రమాలు కూడా ఉండవని నేను కోరుకుంటాను, నేను అనుకుంటున్నాను. తర్వాత ఒక తల్లి ఒక అత్త ఒక ఇంటికి వెళ్తే కూడా ఆమె తల్లి లాగా చూడాలి అనేటువంటి సంస్కారాన్ని కూడా మన పిల్లలకి మనం నేర్పించాలి. కాబట్టి ఈ కార్యక్రమాలు, పాటల కార్యక్రమం ద్వారా మీరు ఎంతో మంది వందల మందిని మీరు ఎంకరేజ్ చేస్తున్నారు మేడం అంతర్జాలంలో. దానికి నేను మిమ్మల్ని మళ్ళీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ, మల్లెల కన్నా చాబిల్లి కన్నా, మల్లెల కన్నా చాబిల్లి కన్నా, చల్లని పాపాయి లాలీజో, చల్లని పాపాయి లాలీజో, లోకాలు నిదురించు వేళాయరా, నీకింక నీ కంట నిదురేదిరా, మల్లెలతో ఆడుకోవాలిరా, నీ తండ్రిగా నేను పాడాలిరా, మల్లెల కన్నా జాబిల్లి కన్నా, చల్లని పాయి లాలీజో,
చల్లని లాలీజో. ఇది జానికారు ఏ నాకు లిరిక్స్ కూడా కొంచెం జ్ఞాపకం లేదు. అంటే ఆ అమ్మ ఆ పాపకు ఆ పాట, ఆ లాలి పాట పాడితే తప్పకుండా ఇప్పుడు నా మనవరాలండి పాట పాడితే నిద్రపోతుందండి. నిజంగా 5 నెలల పాప పాట పాడితే నిద్రపోతుంది, లేకపోతే ఇలా చూస్తుంది. అంటే పాటకి ఎంత ప్రభావం ఉన్నదనేది మనం. ఇంకొకటి లతా మంగేష్కర్ నితురపోరా తమ్ముడా, నితురపోరా తమ్ముడా, నితురలోన గతమునంతా నిముషమైనా మరచిపోరా, జాలి లేని ఈ జగాన కలత నిదురే మేలురా, నిదురపోరా తమ్ముడా. థ్యాంక్ యూ మేడం. మీకు ఇంకా చాలా టైం ఉంది, ఇంకా చాలా మంది ఉన్నారు మాట్లాడేవాళ్ళు. నన్ను పిలిచినందుకు పాట పాడొచ్చు, పల్లె మాట్లాడొచ్చు, పాడొచ్చు. ఇంకా అదే మేడం, అంటే సాహిత్యం విలువైనవి కాబట్టి చాలా బాధ అనిపిస్తా ఉంది. పాటలు వెతుక్కొని పాడాల్సి వస్తుంది. ఏవన్నా కొత్తవి పాడండి అంటే అవి వెతుక్కోవాల్సి వస్తుంది. కొత్తవి కూడా కొన్ని బాగున్నాయి, కానీ దాంట్లో సాహిత్యం విలువ లేదు. సాహిత్యం విలువ అంటే సంగీతం విలువ లేదు, సంగీత విలువ ఉంటే సాహిత్యం విలువ లేదు. అలా సుసర్ల దక్షిణామూర్తి గారు, మహాదేవన్ గారు ఎన్ని పాటలు అండి అసలు, ఏ రకమైన అక్కడ కూడా అప్పుడు కూడా చాలా ఉన్నాయి, ఎన్నో రకాల ఘంటసాల పాటలు అండి. ఒక్కొక్క పాట వింటే మనకి మనసు అసలు పువ్విళ్ళు ఊరిపోయి అసలు తన్మయత్వంతో ఊలరాడిపోతుంది. లాహిరి లాహిరి లాహిరిలో ఓ జగమే ఊగెనుగా ఊగెనుగా ఊగెనుగా, ఆ అక్కడ లీలా వాళ్ళు అందరు కలిసి పాడుతుంటే నిజంగా మనం ఊగినట్టే, ఉయ్యాల ఊగినట్టే. ఘంటసాల గారు పాట సడిసేయకే గాలి సడిసేయపోకే, సడిసేయకే గాలి సడిసేయపోకే, వడలి ఒడిలో రాజు పవళించేనే, సడిసేయకే రక్త పీఠికలేని మారాజు నారేడు, మణి కిరీటములేని మహారాజు కాకేమి, విరుల వీవన పూని విసిరిపోరాదే, సడిసేయకే గాలి సడిసేయపోకే, పండు వెన్నెల నడిగి పాన్పు తేరాదే, నిదుర మాపుల దాగు నిదుర తేరాదే, నిదుర చెదిరిందంటే నేనూరుకోనే, సడిసేయకే గాలి సడిసేయపోకే, ఒడిలో రాజు నిదురించే, సడిసేయకే. ఈ పాట చాలా ఇష్టం, వింటుంటే
అసలు ఆ ఆ చిత్రీకరణ కూడా ఎంత అద్భుతంగా ఉందంటే చెప్పలేము. నవ్వుల నదిలో పువ్వుల పడవ కదిలే అది మై మరపించే హాయి ఇకరానే రాధీరే ఆహాహాహా ఓహో ఆహాహాహా ఓహో నిదురించవోయి వడిలోనా కనిపించెనోయి నెరజాణ అరచేతిలో వైకుంఠమే నిలిచేను నీకు నిముషాన నవ్వుల నదిలో పూల పడవ కదిలే ఇది మై మరపించే హాయి ఇకరానే రాధీరే ఓకేనా మేడం? థ్యాంక్ యూ. ఇంకొక విషయం ఒకటి గమనించాలి ఇక్కడ. మనము అంతర్జాలంలో వితౌట్ మ్యూజిక్ పాటలు పాడుతున్నాం. వితౌట్ మ్యూజిక్ పాడినప్పుడు మెలోడీ ప్రధానంగా ఉన్న పాటలు ఎంచుకొని పాడాలి గాయని ఎప్పుడైనా కానీ. ఎందుకంటే మ్యూజిక్ అనేది ఇప్పుడు మనం పెట్టుకోలేదు కదా, ఆర్కెస్ట్రా లేదు కదా ఇక్కడ. కాబట్టి అయితే ఇక్కడ ఆర్కెస్ట్రా అనేది ఎందుకంటున్నాం అంటే కొరియోగ్రఫీ కూడా పాడొచ్చు, కరివేపులే పాడదామంటే ఇక్కడ టైం ఎక్కువ పడుతుంది మేడం. అవునవునవును. మామూలుగా ఓన్ గా పాడితేనేమో తొందరగా పాడుతుంది, ఈ మ్యూజిక్ లో గ్రూప్ లో పాడతాం కానీ దీంట్లో పాడమండి. టైము గెస్ట్లు మాట్లాడటానికే పాపం టైము మధ్యలో కట్ చేయాల్సి వస్తుంది అట్లా. గోగుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలనా గోగుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలనా గోధూళి ఎర్రనా ఎందువలనా గోగుళ్ళు తెల్లనా గోపయ్య నల్లనా గోధూళి ఎర్రనా ఎందువలనా వై వై గోధూళి ఎర్రనా ఎందువలనా అంటే జానకమ్మ ఏ రకంగా పాడింది మేడం? కాదండి, అప్పటికే ఆమెకి 60 పైన ఉంటాయి ఆ పాట పాడినప్పుడు. దగ్గర దగ్గర 70కి వస్తుంది. ఆ గొంతు అసలు ఆ మాట భలే పాడుతుంది. చాలా అన్ని వయసులో వాళ్ళకి పోకిరి పాట. ఆమె ఎక్స్ప్రెషన్స్ మేడం. అంటే ఈ ఎక్స్ప్రెషన్స్ ఎందుకు పాటలు చెప్తున్నా అంటే సింగర్ ఫస్ట్ ఆ ఎక్స్ప్రెషన్ ని గమనించాలి. కాబట్టి ఆమె ఎంత ఎక్స్ప్రెషన్ పెట్టింది మేడం. ఆమెను చూస్తే సార్ ఆమె నమ్ముతారు ఆవిడ పాడతారు ఇట్లా అండి, ఆవిడ అట్లా ఎక్స్ప్రెషన్స్ పెట్టి పాటలు పాడతారని కూడా మనం అనుకోం. అంటే ఆవిడ అంతా చాలా అసలు డెమోన్స్ట్రేట్ ఎక్స్ప్రెషన్స్ తను ప్రతి పాటలు. జానకి తర్వాత ఇప్పుడు చిత్ర గారండి ఎట్లంటే అట్లా పాడతారు. చాలా చాలా కూడా జానకి గారి తర్వాత తరంలో చిత్ర గారు. అవును. నీరాయే గుండెలే పరువాయే నిప్పుది పొగమారే నా కంటిలో ఈ కన్న రూపాలు ఈ గాలి దీపాలు నేననుకుంటే ఎద చీకటే హరి 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 ఇది చిత్ర గారు పాడిందండి. అసలు ఈ దుర్యోధన దుశ్శాసన ఈ పాట అమ్మ పాడింది. ఎంత బాగుంటాయి చెప్పండి. సుశీలమ్మ ఈ పాటలు ఎన్ని ఉన్నాయి అసలు. మళ్ళీ పందిరి నీడలోన జాబిల్లి మంచమేసి ఉంచినాను జాబిల్లి మా మల్లికి మా అన్నకు ఇది తొలిరే నాకిది వరమోయి కన్ను కొట్టి వెళ్ళకోయి జాబిల్లి
తెల్లవారనీయకోయి ఈరే. ఇవన్నీ సుశీలమ్మ. ఎన్ని పాటలు మేడం అసలు. నాకు సుశీలమ్మాయి కానీ జానకి గారి కానీ అన్ని కూడా చాలా చాలా బాలుగారి డ్యూయట్స్ దాదాపు ఒక 1000 పాటలు వచ్చి కావచ్చు అన్ని కలిపి. ఎవరి అన్ని కలిపేసి ఇంకెక్కువ కానీ తక్కువ హిందీ పాటలు కూడా చాలా పాడతాను. ఓకే మేడం. ఒక్క హిందీ పాట మేడం, ఒక్క హిందీ పాట మీరు ఒక్కటి పాడండి. చెప్పొచ్చులే కానీ లతా మంగేష్కర్ గారి పాట ఒక. తుమ్ హీ మేరే మన్, తుమ్ హీ మేరే పూజా, तुम ही देवता हो, तुम देवता हो, तुम ही मेरे मंदिर, तुम ही मेरी पूजा, तुम ही देवता हो, तुम ही देवता हो. कोई मेरे आँखों से देखे तो समझे कि तुम मेरे क्या हो, कि तुम मेरे क्या हो. जिधर देखती हो उधर तुम ही तुम हो, न जाने मगर किन ख्यालों में गुम हो. जिधर देखती हो उधर तुम ही तुम हो, न जाने मगर किन ख्यालों में गुम हो. मैं यूं एक छोटी सी माटी की गुड़िया, कि तुम मेरे क्या हो, तुम ही मेरे मंदिर, तुम ही मेरी पूजा, तुम ही देवता हो, तुम ही देवता हो. बहुत रात बीती चलो मैं सुला दूं, पवन छेर सरगम मेलोरी सुना दूं. అయిపోయిందండి. ఓకే మా. बहुत रात बीती चलो मैं सुला दूं, पवन छेर सरगम मेलोरी सुना दूं. नहीं देख कर ये ख्याल आ रहा है, कोई ये फरिश्ता कहीं सो रहा है. ఓకేనా మేడం? థ్యాంక్ యూ. మీరు అందరు ఎవరికి వాళ్ళు బాగుపడతారు కానీ అందరూ మీలో మీ గొంతులో ప్రవేశించారు. అందరి గొంతులు మీ గొంతులో ప్రవేశించారు మేడం. అందుకనే నాకు నారాయణ రెడ్డి గారు నవరస గాయని అని ఇచ్చారు మేడం. బాబా. ఓ కంగ్రాట్స్. ఆయన ఇచ్చిన టైటిల్ మేడం అది. బాగుంది, చాలా బాగుంది మేడం. థ్యాంక్ యూ మేడం. నన్ను పిలిచారు, ఇంతసేపు అందరు భరించారు. అది దొన్నరాణి గారు మేడం. ఒక లాస్ట్ ఒక వర్డ్. దొన్నరాణి గారు, కట్టుబాట్లు ఉండాలి, గౌరవంగా బతకాలి, మాత్రపడక కొంతకాలం ఆగుదావయ్యా, గోళ్ళున అడ్డు లేదయ్యా, మావ మావ మావ. సరే మేడం. అందరికి ధన్యవాదాలు మేడం. మీ అందరితో పరిచయం నాకు చాలా సంతోషం, ఆనందం మేడం. మన సమూహంలో అందరినీ పరిచయం చేస్తారండి. మీకు తెలుసో తెలియదో పరిచయం చేయమంటారా? పర్లేదు మేడం. అందరికి నమస్కారం చెప్పారు కదా, పాప పాడనివ్వండి, టైం అయిపోతుంది. వీళ్ళందరూ పెద్ద సాహిత్యవేత్తలండి. చెప్పండి, మాట్లాడండి మేడం. నమస్తే
మేడం నమస్తే, నా పేరు రాధా కుసుమ. చాలా అద్భుతంగా పాటలు పాడి వినిపించారు ఆమని గారు. మిమ్మల్ని చూడడం చాలా నాకైతే చాలా భాగ్యంగా అనిపిస్తుంది. ఎందుకంటే ఎంత మధురమైన పాటలు, మీ గురించి తెలుసుకోవడం ఇదే మొదటిసారి. అయినా మీ విశేషాలు అన్ని తెలుసుకొని చాలా ఆనందం కలిగింది. మంచి సంతోషదాయకమైనటువంటి ఈ సాయంత్రం చాలా మధురమైన పాటలు వినిపించారు. హిందీ, తెలుగు అందరి పాటలు, పాత పాటలు చాలా ఇష్టమన్నారు. అది ఇంకా సంతోషం. పాటల గురించి ఏ విధంగా ఉండాలి, ఎట్లా మనం పాడాలి, అందరూ పాడాలనే ప్రోత్సాహకరమైనటువంటి మాటలు విన్నందుకు చాలా ఆనందం కలిగిస్తుంది. మీరు ఇలాగే మీరు జరిపేటువంటి కార్యక్రమాలు ఏవైనా ఉన్నప్పుడు మాకు తెలియజేస్తే మేమందరం రావడానికి ప్రయత్నిస్తామండి. థ్యాంక్ యూ మా. అవును రాధా గారు, మౌలి గారు, గడ్డ మనోహర్ రెడ్డి గారు, మీరందరూ పరిచయం చేస్తారు. అవును మేడం, అవును చూశాను పేర్లు కూడా. అందరూ రెడ్డి గారు, గంటా మనోహర్ రెడ్డి గారు, రామకృష్ణ గారికి, అందరికీ కూడా పేరు పేరు నాకు కోదాట అరుణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా చాలా నిర్వహించాలని కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం. మరి మేడం నమస్తే మేడం. ఒక విషయం మీకు తెలియజేయాలనుకుంటున్నాను మేడం. అదేంటంటే మీరు బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో పనిచేసి రిటైర్ అయ్యారు. నేను కూడా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తున్నాను మేడం. మదర్ డిపార్ట్మెంట్ మనకు ఒకటే. ఓ చాలా సంతోషం. మీరు ఎక్కడ సార్, ఎక్కడ చేస్తున్నారు సార్? మహాత్మా జ్యోతిబా పూలేలో నేను ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను మేడం, వేటపాలెంలో, చీరాలలో. అందుకోసం బీసీ వెల్ఫేర్ అంటే ఒక ఆత్మీయమైనటువంటి బంధం కనిపించింది. ఎందుకంటే సేమ్ మదర్ డిపార్ట్మెంట్. అంతేకాకుండా మీకు ఆమని అని పేరు పెట్టారు మేడం. సంవత్సరంలో కొంత సమయం మాత్రమే, కొంతకాలం మాత్రమే ఉంటుంది మేడం. కానీ మీరు 6 ఋతువులు, 12 నెలలు, 365 దినాలలో కూడా మీరు ఆమనిగా ఉంటారు. కానీ ఆమని ఋతువుకి 365 రోజులు ఆమని తత్వంతో ఉండేటువంటి ఆ శక్తి లేదు మేడం. కానీ మీ పాటల వల్ల 365 సంవత్సరాలు ఆమనితో నిండి ఉంటారు. ఆమని 10 మందికి పంచుతుంటారు. అది చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాను. పేరు లేనటువంటి గొప్పతనం మీ యొక్క వ్యక్తిత్వంలో కానీ, మీ ప్రతిభలో కానీ కనిపిస్తుంది. చాలా సంతోషం మేడం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అమ్మా. ఆమని గారు వసంత యామనిగా పాటల పల్లకిలో వసంత యామనిలో మమ్మల్ని అందరినీ ఉరుతొలగించారు. ముఖ్యంగా ఎస్ జానకి పాడిన పాటలో, ఎస్ జానకి గారు ఆమె పాడిన పాటలు ఎంత అద్భుతంగా ఆమె స్వరంలో మాకు వినిపించడము, అందులో మీ స్వరంలో ఆ స్వరాన్ని మాకు ప్రవేశించి ఒక వినూత్న విధానముతో అది మిమిక్రీ అనొచ్చా, లేకుంటే పరకాయ ప్రవేశం అనొచ్చునా, అది ఏదో ఒక అద్భుత ప్రయోగం అనొచ్చునా, ఆ రకంగా మీరు ఆ పాటలు వినిపించడము, విభిన్న సినీ ఫీల్డ్ లో ఎన్నో సంఘటనలు, ఆ సాంప్రదాయాలు, ఆ సాహిత్య విలువలు, ఆ పాతకాలంలో సాహిత్య విలువలు, ఇవన్నీ మాకు వినిపించేందుకు మీకు అభినందనలతో పాటు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు కృష్ణారెడ్డి అండి, రిటైర్డ్ ఫారెస్ట్ ఆఫీసరు. ఆమని గారు, చాలా సంతోషము. మీరు ఈ కార్యక్రమానికి చాలా తలమానికంగా ఈ రోజు నిలిచారని నేను భావిస్తున్నాను. చాలా సంతోషం అమ్మా. ధన్యవాదాలు. చాలా చాలా సంతోషం సార్. మీ అందరి ఆశీర్వచనాలు నేను చాలా చాలా ఆనందపడుతున్నాను. చంద్రమౌళి గారు నమస్కారం. నమస్తే సార్. నమస్కారం సార్. మధ్య నాకు బాగా గుర్తుందండి ఆమన్ గారు, మనం ఒకే వేదిక ఆలూరు గిల్సన్ నిర్వహించే ఒక కార్యక్రమం. మీరు అన్నారు కదా శోభన్ బాబు అవార్డు కూడా ఏదో వచ్చిందని. శోభన్ బాబు అవార్డు ఇచ్చా, మొన్ననే పోయిన నెల చేశాం సార్. వీళ్ళది కదా, ఇందిరా ఆర్ట్స్ వాళ్ళది కదా, అది ఇందిరా ఆర్ట్స్ వాళ్ళది కాదు సార్, శృతిలే ఆర్ట్స్ సార్. ఒకే వేదిక మీద ఉన్నాం ఆ రోజు. అవునా సార్, శృతిలే ఆర్ట్స్ అకాడమీ. ఏదేమైనా ఈ రోజు మీరు ఇక్కడికి రావడం, మీ అమూల్యమైన ప్రసంగము, పాటలు వినిపించడం చాలా చాలా సంతోషం. నిజానికి మీ పేరు ప్రపోజ్ చేసింది కూడా నేనే, అజ్ఞాతంగా. మీతో బడే సాబ్ గారు మాట్లాడారు కదా, అప్పుడు నేను పక్క నుండి మాట్లాడించింది నేనే. అవునా సార్, థ్యాంక్ యూ సార్. అందుకనే మిమ్మల్ని మాట్లాడమన్నా సార్.
అవునా? చాలా సంతోషం సార్. ఎందుకంటే కొత్త కొత్త వాళ్ళని, కొత్త కొత్త గొంతుల్ని, కొత్త కొత్త ప్రసంగాలు మాకు రావాలి అని అరుణ గారికి ఎప్పుడు నేను సజెషన్ ఇస్తూ ఉంటాను. అందుకని మీ అందులో మొదటి పేరుగా మిమ్మల్ని నేను సెలెక్ట్ చేసి మీ పేరు ఇక్కడ ప్రపోజ్ చేయడం జరిగింది ఆ రోజు. అయ్యో, చాలా చాలా ధన్యవాదాలు సార్. మీ యొక్క గుర్తింపు, మీ యొక్క Thank you. మనసుకి, మీ అంటే అందరికీ. ఇంతకుముందు మీ కార్యక్రమాలు నేను చూశాను, పాల్గొన్నా కూడా. అదే వేదిక మీద ఉండి పాల్గొన్న సంఘటనలు ఉన్నాయి. అందుకని మీ పేరు ముందుగా ప్రపోజ్ చేశాను. మీరు అందుకు తగ్గట్టు రావడము, మమ్మల్ని అందరినీ ఆహ్లాదపరచడము మాకు ఎంతో సంతోషంగా ఉంది. అందుకు మీకు ధన్యవాదాలు ప్రత్యేకంగా తెలియజేస్తున్నానండి. ఇక నా ప్రసంగం గురించి అంటే నేను ఒక 2-3 నిమిషాల్లో, ఎందుకంటే తర్వాత పాడేవాళ్ళు చాలా మంది ఉన్నారు, కుతూహలంగా ఎదురు చూస్తుంటారు. అందులో ఆమని గారి సమక్షంలో పాడాలి అనుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు కాబట్టి వారు మళ్ళీ వేరే పని మీద వెళ్లకుండానే వీరికి మనం అవకాశం ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందుకని నేను చాలా క్లుప్తంగానే నా ప్రసంగాన్ని వినిపిస్తాను. ముఖ్యంగా అంటే ఈ రోజు ఈ సందర్భంలో చాలా మంది పాటల గురించి, పాటల సాహిత్యము, మాధుర్యం గురించి, గాయని గాయకుల గురించి చెప్పుకున్నాము. అయితే నేను ఇంకా కొంచెం విభిన్నంగా ఒక తెలంగాణ సినీ గేయ రచయిత గురించి చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే గత సెప్టెంబర్ 6 నాడు తన 76వ ఏట అనారోగ్యంతో పల్లి కృష్ణ గారు మరణించారు. వారు ప్రముఖ సినీ గేయ రచయిత. వారి గురించి 2 మాటలు చెప్పాలనుకున్నాను. ఎందుకంటే వారు నాకు మంచి స్నేహితులు. ఇది ఒక నివాళి కింద నా మాటల్లో అర్పిద్దాము మీ సమక్షంలో అని ఆయన గురించి 2 మాటలు మాట్లాడతాను ఈరోజు. అయితే ఆయనకి పాటల గోదారి వడ్డేపల్లి అని ఒక బిరుదు ఉంది. పాటల గోదారి వడ్డేపల్లి. ఈ వడ్డేపల్లి కృష్ణ గారు ప్రముఖ సినీ గేయ రచయిత. తెలుగు ప్రజలకు అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన వీరు 1948లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లాలో ఒక సాధారణ చేనేత కుటుంబ నేపథ్యం ఉన్న లక్ష్మమ్మ లింగయ్య దంపతులకు వీరు జన్మించారు. అయితే 1979లో తొలిసారి భానుమతి రామకృష్ణ గారు వారి చిత్రం రచయిత్రిలో పాటలు రాసే అవకాశం కలిగించారు. 1979లో భానుమతి రామకృష్ణ గారు ఇచ్చారంటే మీకు తెలుసు కదా, ఆవిడ ఎంత డామినేటెడ్ గా ఉండేవారంటే ఆవిడ దగ్గరికి వెళ్ళాలంటేనే ఆ రోజుల్లో కొంత బెరుకుండేది. ఎందుకంటే ఏ మాత్రం వాళ్ళకి సామర్థ్యం లేదు, మాత్రం వాళ్ళకి ఆ అనుభవం లేకపోయినా ఆవిడ తీసి పడేసేవారు అనమాట. ఆవిడ మంచివారు, అది వేరే విషయం. కానీ ఆ ప్రజ్ఞ ఉంటేనే వారి దగ్గరికి రానిచ్చేవారు. అంటే వీరికి తొలిసారి రచయిత్రి అనే సినిమాలో అవకాశం ఇచ్చారు అంటే వడ్డేపల్లి కృష్ణ గారి ప్రతిభ ఎంతో మనం తెలుసుకోవాలి. ముఖ్యంగా మన తెలంగాణ కవికి అంత ప్రాముఖ్యత వచ్చింది అంటే మనం నిజంగా సంతోషపడాల్సిన విషయంగా నేను భావిస్తూ ఈ విషయాలు చెప్పదలుచుకున్నాను.